ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క వాక్యాన్ని చెప్తూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం తండ్రి జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పటి వరకు కూడా మరి బైబిల్లో నుండి కొన్ని సంగతులు మనం నేర్చుకున్నామండి. అదేవిధంగా ఈ రోజున మరి మూడవ అంశంగా మరొక విషయాన్ని గురించి కూడా మనం నేర్చుకుంటాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, చాలామంది వాక్యాన్ని గురించి ఒక కోణంలోనే ఆలోచిస్తారండి. వాక్యానికి ఉన్న మరొక కోణం గురించి చాలామంది ఆలోచించరు. ఎందువల్లంటే వాక్యాన్ని చాలామంది వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని చెప్తారే తప్ప వాక్యాన్ని గురించి పూర్తిగా ఎవరు కూడా సరిగ్గా చెప్పరండి. మనం బైబిల్లో చూస్తే నిర్గమాకాండం 18వ వచనం అండి. నిర్గమాకాండము 31వ అధ్యాయము 18వ వచనం అండి. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వ్రేళ్లతో రాయబడిన రాతి పలకలను, ఇక్కడ దేవుని వ్రేళ్లతో రాయబడిన రాతి పలకలను ఎవరికి ఇచ్చారండి? మోషే గారికి ఇచ్చారు. ఎవరిచ్చారు? దేవుడు. అయితే మరి దేవుడు ఇచ్చాడని ఇక్కడ డైరెక్ట్ గా దేవుడు ఇచ్చినట్టుగా మనకి కనబడుద్దండి. తర్వాత మనం కొత్త నిబంధనలో చూసుకుంటే దేవదూతల ద్వారా ఇవ్వబడిన పొందుకున్న వాక్యం అని వ్రాయబడి ఉంటుందండి. అంటే దేవుడు చేతి వ్రాతల ద్వారా రాశాడంటే దేవుడు శరీరం ఉందండి, దేవునికి ఆత్మ స్వరూపి. మరి ఆత్మ స్వరూపి అన్నప్పుడు చేవ్రాత అని ఎందుకు ఉంది అంటే ఇక్కడ దేవదూతల ద్వారా మోషే గారు పొందుకున్న దాని వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ పాత నిబంధనలో వాక్యం అనేది పూర్తిగా పరిపూర్ణం అనేది కాలేదండి. కొత్త నిబంధనలు వచ్చేటప్పటికి వాక్యం అనేది పరిపూర్ణం అవడం కూడా జరిగింది. అయితే దేవుడు మనిషికి అవసరమైన జీవాహారాన్ని లేఖనాల ద్వారా దేవుడు ఇచ్చేసాడండి. అంటే వాక్యం ఎలా అయితే దయ కానీ, కరుణ కానీ, జాలి కానీ, ప్రేమాగుణం కానీ ఇవన్నీ కూడా ఎలా అయితే వెదజల్లుతుందో అదేవిధంగా దేవుని వాక్యము శిక్ష కానీ, దండన కానీ ఇలాంటివి కూడా దేవుని నుండి వస్తుందండి. కానీ చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే దేవుని నుండి వచ్చే దయ గురించి, కరుణ గురించి, జాలి గురించి ఇవే చెప్తారే తప్ప దేవుని యొక్క వాక్యం అనేది శిక్షిస్తుందని, దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు భయం కలిగిద్దని, దేవుని యొక్క వాక్యం అనేది మనల్ని దండిస్తుందని చెప్పరండి. అంటే వాక్యాన్ని కేవలం ఒక కోణంలోనే చెప్తారే తప్ప రెండు విధాలుగా, అంటే దేవుని వాక్యం అనేది రక్షించేది దేవుని వాక్యమే, శిక్షించేది కూడా దేవుని వాక్యమే. కాబట్టి దీని గురించి మనం బైబిల్లో చూస్తే అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయము 25వ వచనం అండి. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయము 25వ వచనం.
అప్పుడు అతడు, ఒకసారి చదవండి. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు చెప్పండి. ఫేనిక్స్ మిగులు భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనప్పుడు నేను మళ్ళీ నిన్ను పిలిపిస్తానని ఇక్కడ పౌలు గారితో ఫేనిక్స్ అనే రాజు చెప్తాడండి. అంటే ఇక్కడ ఆ సందర్భంలో మనం చదువుకుంటే ఆ యొక్క ముందు వచనాల్లో పౌలు గారిని పిలిపించుకొని ఫేనిక్స్ అనే రాజు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటాడండి, వినిపించుకుంటూ ఉంటాడు. మరి పౌలు గారు చెప్పే మాటలకి ఆ యొక్క దేవుని యొక్క వాక్యానికి ఫేనిక్స్ మిగులు భయపడి, ఎందుకు భయపడుతున్నాడు అంటే దేవుని యొక్క మాటల గురించి, రాబో ఉగ్రత గురించి ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు ఫేనిక్స్ మిగులు భయపడి, అంటే మిగులు భయపడి అమ్మో చాలు చాలు ఇంకా నువ్వు వెళ్ళిపో, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మళ్ళీ నీకు సమయమైనప్పుడు మళ్ళీ నేను పిలిపించుకొని వింటాను, కానీ ఈసారికి మాత్రం వెళ్ళిపో అని భయపడి పౌలు గారిని పంపించేస్తాడండి. అంటే దేవుని యొక్క వాక్యం ఇక్కడ వినడం ద్వారా ఇక్కడ ఫేనిక్స్కి ఏం కలిగిందండి? భయం అనేది కలిగింది. అంటే దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా భయం కూడా కలిగిందా? దేవుని యొక్క వాక్యం ద్వారా జాలి, దయ, కరుణ, ప్రేమ ఇవే కాదండి. దేవుని యొక్క వాక్యం వినితే భయం కూడా కలిగిద్ది. అంటే అదే దేవుని వాక్యం ద్వారా మనకు శిక్ష అనేది కూడా కలిగిద్ది. దేవుని వాక్యం మనల్ని రక్షిస్తుంది, అలాగే దేవుని వాక్యం కూడా శిక్షిస్తుంది. అంటే దేవుని యొక్క వాక్యం అనేది ఎలాంటిదంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి. ఇక్కడ చూస్తే దేవుని వాక్యం ఎలాంటిదండి? సజీవమైనదంట, అలాగే బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి. అంటే రెండంచుల ఖడ్గము కంటే కూడా వాడిగా ఉండి ప్రాణాత్మను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నది. అంటే మన గురించి మనకంటే కూడా ఎవరికి తెలుసంటే దేవునికి ఎక్కువ తెలుసండి. అంటే మన గురించి మనకు తెలియకుండా ఉంటుందా? ఉంటుందండి. కొన్నిసార్లు మన గురించి మనమే మర్చిపోతూ ఉంటాం, మన యొక్క ఆలోచనలు కొన్ని మర్చిపోతూ ఉంటాం. కానీ దేవునికి మాత్రం మన గురించి మనకంటే కూడా దేవునికి ఎక్కువ తెలుసు. అంటే ఈ యొక్క దేవుని వాక్యం అనేది మనలోనికి వెళ్ళి మన యొక్క ఆలోచనల, తలంపులు అన్నింటిలోకి వెళ్ళిపోయి కీళ్లను, మూలుగులు మొత్తం కూడా విభజించినంత మట్టుకు దూరుచు ప్రాణాత్మను, కీళ్లను, అంటే మొత్తం మన బాడీలోనికి వెళ్ళిపోయి మన యొక్క ఆలోచనలు మొత్తం అన్నీ కూడా పూర్తిగా, అంటే దేవునికి మన పాస్వర్డ్ ఏం పెట్టలేమండి. నా హృదయాన్ని దేవునికి తెలియకుండా ఉన్న పాస్వర్డ్ ఏం పెట్టగలమా? దేవునికి తెలియకుండా అలా ఏమీ కూడా చేయలేం. మరి దేవుని వాక్యానికి, దేవుని యొక్క మాటకు ఎంత శక్తి ఉందంటే ఆది కాండంలో చూసుకుంటే 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆది కాండము 1వ అధ్యాయము 20వ వచనం అండి. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించడం గాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలముల్లో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవం కలిగి చెల్లించువాడన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించును. అంటే ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయండి? దేవుని యొక్క మాట వలన. అంటే దేవుని యొక్క మాట వలన అంటే ఇక్కడ ఆయన యొక్క మాటకి ఎంత పవర్ అనేది ఉందండి? కలుగును కాకంటే కలిగాయి అంటే ఎంత పవర్ ఉంది? శూన్యంలో నుండి భూమి వచ్చింది, పక్షులు, పురుగులు, జలచరములు, అలాగే ఆకాశ నక్షత్రములు,
సూర్యచంద్ర నక్షత్రాలు, నేలనపాకు పురుగులు, అడవి జంతువులు, ఇవన్నీ కూడా వచ్చాయంటే దేవుని మాటకి ఎంత పవర్ అనేది ఉందో మనకి అర్థమవుతుంది. మనం కూడా ఫోన్లో మనం సెర్చ్ చేయడం కుదరినప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే స్పీకర్ ఉండదని దాని దగ్గరగా పెట్టుకొని మనం ఏదైతే మాట్లాడతామో అది వస్తుంది. అంటే కేవలం మనం కనిపెట్టిన ఈ యొక్క ఫోన్కి ఎంత పవర్ అనేది ఉన్నప్పుడు మరి దేవుని వాక్యానికి ఇంకెంత పవర్ ఉంటుంది ఆలోచించండి. దేవుని వాక్యానికి చాలా చాలా పవర్. ఉదాహరణకి మనము ఇంట్లో కరెంట్ వచ్చిందా, కరెంటు పోయిందా అని మాట్లాడుతూ ఉంటాం. కరెంట్ ఎప్పుడు పోయింది, కరెంట్ ఎప్పుడు వచ్చింది, కానీ కరెంటు మనం చూడగలమండి? చూడలేం. వచ్చిందంటాం, పోయిందంటాం, ఎప్పుడు వచ్చింది, ఎంతసేపు పోయింది, ఇలా అంటామే తప్ప దాన్ని మనం చూడలేం. దాన్ని ఏమంటామంటే పవర్ అంటాం. ఆ పవరే స్విచ్ ద్వారా మరి బల్బులోకి వెళ్ళినప్పుడు బల్బు వెలిగిద్ది. అదే పవరు ఫ్యాన్లోకి వెళ్ళినప్పుడు ఫ్యాన్ తిరిగిద్ది. అదే పవరు ఫ్రిడ్జ్లోకి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ ఆన్ అయ్యిద్ది. ఇవన్నీ కూడా జరిగిద్ది. కాబట్టి దేవుని వాక్యం అనేది చాలా శక్తివంతమైనది. ఇంకా మనం చూస్తే యోబు గారు దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఏమంటున్నారు ఒకసారి చూస్తే, యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనమండి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనం. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఏవండి? ఇప్పుడు మనం చెప్పాం కదా, ఈ యొక్క సర్వసృష్టి దేవుడు సృజింపు చేయడము, సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని కూడా ఆయన చేయడము, ఇవన్నీ కూడా ఆయన దృష్టికి స్వల్పములు, అంటే చాలా తక్కువ. అంటే దేవుని గురించి మనకు తెలిసింది కూడా ఏంటంటే చాలా తక్కువ అండి. దేవుని గురించి తెలిసింది కూడా చాలా తక్కువ. అదే విషయాన్ని యోబు గారు చెప్తున్నారు. తర్వాత చదవండి. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము. చాలండి. అంటే దేవుని గురించి మనకు తెలిసింది ఎంతండి? మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము లాంటిదంటే, గుసగుసలు ఎప్పుడు అడుగుంటారు? ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు. అంటే మూడో వ్యక్తి తెలియదు, ఇంకా ఏంటో వాళ్ళు ఇద్దరు గుసగుసలు ఆడుతున్నారు అంటారు. అంటే మూడో వ్యక్తికి తెలియదు. అంటే దేవుని గురించి మనకు తెలిసింది కూడా ఏంటంటే చాలా తక్కువ అండి. దేవుని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. దేవుని గురించి కొద్దిగా తెలుసుకోగానే అంతా తెలిసినట్టుగా మనం మాట్లాడకూడదండి. కాబట్టి దేవుని గురించి మనకు తెలిసింది చాలా తక్కువే. దేవుని వాక్యం మనల్ని చల్లగా కాపాడిద్దండి, కరెక్టే. అయితే దేవుని వాక్యము ఎప్పుడు చల్లగా మనల్ని కాపాడిద్ది? దేవుడు చెప్పినట్టుగా మనం ఉన్నప్పుడు చల్లగా కాపాడిద్ది. మరి దేవుని వాక్యము అగ్నిలా కూడా దహించేస్తుందా? దహిస్తుంది. అదెప్పుడు? దేవుని మాట విననప్పుడు, దేవునికి మనం విరోధంగా జీవించినప్పుడు దేవుని వాక్యం అనేది అగ్నిలా దహిస్తుంది కూడా. కాబట్టి దేవుని గురించి, దేవుని యొక్క వాక్యం అనేది మనల్ని రక్షిస్తుంది. దేవుని యొక్క మాట విన్నప్పుడు, మనము దేవునికి విరోధిగా ఉన్నప్పుడు అదే వాక్యం మనల్ని శిక్షిస్తుంది కూడాను. కాబట్టి బైబిల్లో యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. ఈ సందర్భం మనం చాలాసార్లు మనం చదివాము. అక్కడ ఒక సమరయ స్త్రీని, యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనంలో నేను చదువుతానండి. ఇక్కడ వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని యేసుక్రీస్తు వారి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు, మరి
ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది అని యేసుక్రీస్తు వరకు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి కదా. అయితే మరి నువ్వు ఏం చెప్తావని నీ దగ్గర తీసుకొచ్చావు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? 6వ వచనం చూడండి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించు ఇలాగని అడిగిరి. ఎవరు అడిగింది? అక్కడున్న పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ వాళ్ళు ఇలాగని అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా, ఏమో వ్రాస్తూ ఉంటే వీళ్ళు వదలలు, ఇంకా పట్టు వదలక ఇంకా కూడా అడుగుతూ ఉండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలను. ఈ సందర్భం మనం చూస్తే మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు వీళ్ళు చెబుతూ ఉంటే యేసుక్రీస్తు వారు నేల మీద వంగి ఏమో వ్రాయిచుండెను. దీనికి చాలామంది ఏం చెప్పారంటే, బైబిల్ పండితులు అన్నవాళ్ళు యేసుక్రీస్తు వారు ఆ స్త్రీ యొక్క పాపాలు రాస్తున్నాడని చెప్తున్నారు. మరికొంతమంది ఏమన్నారంటే, యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు రాస్తున్నారని మరికొందరు చెప్పారు. ఎందుకు అసలు ఏం రాస్తారనేది మనకైతే తెలియదండి. ఏమో దాని గురించి ఇక్కడ ఎక్కడో కూడా దేవుడు దాని గురించి ఏమీ కూడా చెప్పలేదండి. అయితే మొత్తం మీద ఏదో రాశారు, మొత్తం మీద గట్టిగానే రాశారు. మరి గట్టిగా రాశారు కాబట్టి వీళ్ళందరూ కూడా శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ ఆమె మీద నేరము మోపిన ప్రతి ఒక్కరు కూడా నెమ్మదిగా ఎందుకు వెళ్ళిపోయారు? యేసుక్రీస్తు వారు అన్న మాటలకి. అంటే ఆయన ఏదో రాస్తున్నాడంటే ఏదో ఉంది అంటే ఇప్పుడు మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఏదో మనకు సంబంధించి ఏదేదో రాసేస్తున్నారేమో అని అనుకుని నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగిందని. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారు గురించి ఆనాటి కాలంలో చాలామందికి సరిగా అర్థం చేసుకోలేకపోయారండి. చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క మాటల్ని సరిగా అర్థం చేసుకోలేకపోయా ఆయన మీద ఇంకా అసూయపడటము, ఆయన్ని ద్వేషించటము, ఈ విధంగా చేయడం కూడా జరిగిందండి. ఇంకా మన బైబిల్లో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద ఉండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించవద్దని దేవుడు చెప్తున్నాడని. ఇప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారం సంఘంలో ఉన్న వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి బుద్ధి చెప్తూ ఉన్నప్పుడు అలాంటి మాటల్ని ఎలా తీసుకోవాలండి? అంటే మన గురించి చెప్తున్నారు, మన మేలు కోరే చెప్తున్నారు అని తీసుకోవాలి. కానీ నేను సంఘంలో అండి, నేను అసలు నా యొక్క ఎక్స్పీరియన్స్ 25 ఏళ్ల విశ్వాసనండి, సంఘం ప్రారంభించినప్పుడు నేనే మొట్టమొదటి ఉన్నానండి, ఇంకెవరూ లేరు పాస్టర్ గారితో పాటు అని ఈ విధంగా చెప్పుకోకూడదండి. బుద్ధి చెప్పే మాటలు ఎవరైనా చెప్తే వాటిని నిరాకరించకుండా వినాలి. అలాగే వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు, ఒకవేళ ఇలాంటి భూమి మీద ఉండి మనకు బుద్ధి చెప్పుచున్న వారిని మనం గనక నిరాకరిస్తే తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని, అంటే ముందు వీళ్ళ మాటలే నువ్వు విన్నప్పుడు
అంటే పరలోకం నుండి మరి దేవుడు ఒకవేళ బుద్ధి చెప్తే ఏమింటావు? పక్కన మనిషి చెప్పినప్పుడే విన్నప్పుడు దేవుడు కూడా బుద్ధి చెప్పే మాటలు చెప్పినప్పుడు మరి ఎలా వింటాం? వినకపోతే ఎలా? అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసిన కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును. అంటే అర్థం ఏంటండి? అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసును, భూమి కలుగును గాక అని చెప్పారండి. ఈరోజు మరి చిన్నపిల్లల పాఠాల్లో 6 దినాల సృష్టి క్రమం గురించి చెప్పారు. మొదటి దినాన వెలుగు, రెండవ దినాన ఆకాశం, అలా మొత్తం 7 దినాల సృష్టి క్రమం గురించి చెప్పడం జరిగిందండి. అంటే ఇవన్నీ ఈ యొక్క 6 దినాల సృష్టి కార్యక్రమం మొత్తం కూడా దేవుడు కలుగును గాక అంటే ఇవన్నీ కూడా మరి అన్నీ కూడా కలగడం అనేది జరిగాయి. అయితే మరి దేవుని యొక్క మాటకు ఎలాంటి శక్తి ఉందంటే, భూమి కలుగును గాక అన్న మాటకి భూమిని కలిగించిన దేవుడు మరి భూమి నాశనమవును గాక అంటే నాశనం అవదా? కలుగును గాక అన్న దేవునికి, ఆ యొక్క మాటకి దేవునికి భూమిని నాశనం చేసే శక్తి కూడా ఉందండి. కాబట్టి దేవుని విషయంలో దేవుని యొక్క వాక్యానికి మనం ఎంత పవర్ ఉంది అనేది మనం ఆలోచించుకోవాలండి. దేవుని యొక్క వాక్యానికి మనల్ని రక్షించే శక్తి ఉంది, మనల్ని శిక్షించే శక్తి ఉంది. దేవుని యొక్క వాక్యానికి భూమిని కలిగించే శక్తి ఉంటే, అదే దేవుని యొక్క వాక్యానికి భూమిని నాశనం చేసే శక్తి కూడా ఉందండి. దావీదు గారు కూడా బైబిల్లో చూసుకుంటే, దావీదు గారు చాలా కీర్తనలు రాశారండి. ఆయన యొక్క కీర్తనలో చూస్తే దావీదు గారు ఎక్కువగా నా ఆశ్రయము నీవే, నా కోట నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే అని దేవుని గురించి చాలా చాలా మరి కీర్తనలు అనేది రాయడం అనేది జరిగిద్దండి. అంటే ఆయన యొక్క బిహేవియర్ చూసుకుంటే దేవుని ఎడల దావీదు గారు ఎలా ఉంటారంటే ఒక చిన్న పిల్లవాడిలాగా ఆయన యొక్క బిహేవియర్ అనేది ఉంటుందండి. కాబట్టి మనం కూడా దేవుని యందు ఎలా ఉండాలంటే, మనకు ఎంత తెలిసినా కూడా దేవుని యందు మన చిన్న పిల్లలలాగానే, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అన్నట్టుగానే మనము ఉండాలండి. అంటే గట్టిగా దేవుడు ఏదైనా బుద్ధి చెప్పాడు అనుకోండి, దాన్ని మనం పాజిటివ్గానే స్వీకరించాలి. కాబట్టి పరలోకం నుండి బుద్ధి చెప్పే వారిని మనం నిరాకరించకూడదండి. అంటే దేవుడు మనకు కనుక బుద్ధి చెప్తే మనము నిరాకరించకూడదు. దేవుని సన్నిధిలో మనం ఎంత అయితే తగ్గించుకుంటామో అంత హెచ్చింపబడతామండి. కాబట్టి దేవుని వద్ద నుండి వచ్చే ప్రతి దానికి కూడా ఆయన ఏది చెప్పినా కూడా మన మంచిగా చెప్తారు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడాలండి. ఇంకా చూసుకుంటే పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అండి. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించును. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదే, అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. అంటే ఇప్పుడున్న ఆకాశం కానీ భూమి కానీ ఎప్పటి వరకు అండి? భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదే, అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నదండి. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే
దేవుని యొక్క వాయిస్కి లేదా దేవుని యొక్క మాటకి ఎంత శక్తి ఉంది అనేది మనకు అర్థమవుతుందండి. మనకు ఊపిరి లేకపోతే ప్రాణం లేదు, అలాగే వాక్యం లేకపోతే మనకు విశ్వాస బ్రతికే లేదండి. మనం ఎంతో ఖరీదు పెట్టి ఒక మంచి కారు కూడా తీసుకున్నామండి, చాలా ఖరీదు. కానీ అందులో అది నడవడానికి ఏం కావాలండి? పెట్రోల్ కానీ డీజిల్ కానీ మొత్తం మీద కావాలండి. మరి ఎంత ఖరీదు పెట్టి కొన్నా కూడా మరి అందులో పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేకపోతే ఉపయోగం లేదు. అలాగే మంచి బల్బు ఒకటి కొన్నాం ఇంట్లోకి, కానీ అందులోకి కరెంటు లేకపోతే ఆ బల్బు అనేది ఉపయోగం ఉందండి? ఉపయోగం లేదు. అలాగే దేవుని యొక్క మాట మనం వినకుండా ఉంటే మన వల్ల దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా? మనం ఉన్నాం, కానీ దేవుని మాట ఏమీ కూడా మనం లెక్క చేయట్లా. మన వల్ల దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ కూడా ఉపయోగం అనేదే లేదు. అలాగే అపోస్తుల కార్యాల్లో మనం చూసుకుంటే పౌలు గారు బారయేసు అనే వ్యక్తిని శపిస్తాడండి. శపించినప్పుడు అతను గుడ్డోడు అయిపోతాడు. బారయేసు అనే వ్యక్తిని శపించినప్పుడు అతను గుడ్డివాడు అయిపోవడం అనేది జరిగిద్దండి. అంటే ఆ పవర్ ఎలా వచ్చింది పౌలు గారికి? దేని బట్టి వచ్చిందంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆ పవర్ అనేది రావడం అనేది జరిగిందండి. అంటే దేవుని యొక్క వాక్యానికి ఒకసారి యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చివరిగా ఒకసారి చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. కాబట్టి మనము మన యొక్క ఆత్మను రక్షించే శక్తిగల వాక్యాన్ని మనం ఎలా అంగీకరించాలండి? సాత్వికంతో అంగీకరించేలాగా ఉండాలండి. మనలో ఉన్న విర్రవీగుచున్న దుష్టత్వం ఇవన్నీ కూడా మాని ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనము సాత్వికంతో అంగీకరించే వారిగా ఉండాలి. అలా కనుక మనం అంగీకరించామనుకోండి, దేవుని వాక్యం అనేది మనల్ని రక్షిస్తుంది. అలా అంగీకరించలేదనుకోండి, దేవుని యొక్క వాక్యం అనేది శిక్షిస్తుంది. అంటే దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే రెండంచుల ఖడ్గం కంటే ఇంకా పొదునైందంటండి. కాబట్టి అంటే దేవుని యొక్క వాక్యానికి మనలోనికి వెళ్ళి అసలు మన యొక్క మాట మన నోటికి రాకముందే మన యొక్క మనసులో ఏముంటుందో ఎవరో తెలుసండి? దేవునికి వాక్యాన్ని తెలుసండి. మనలోనికి దూరి అంటే మన యొక్క ఆలోచన మొత్తం, మన యొక్క మాట మన మనసులో తలంపు పుట్టక ముందే మనం ఎలా ఉంటామో అనే యొక్క ఆలోచన ఏంటనేది దేవునికి తెలుసండి. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మనం లోబడి దేవుని చెప్పినట్టుగా మనం గనక జీవిస్తే దేవుని వాక్యం అనేది మనల్ని రక్షిస్తుందండి. అలా కాకుండా దేవుని మీద తిరగబడి దేవునికి విరోధంగా కనుక ఉంటే అదే దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందండి? అదే దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. ఒకసారి మరి దానియేలు గ్రంథంలో చూడండి. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయము 5వ వచనం అండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆ గడియలోనే
మానపు హస్తపు వేలు కనబడి రాజు యొక్క నగరు గోడ మీద ఏదో ఒక వ్రాత వ్రాసినట్టుండెను. ఆ రాజు హస్తము రాయట చూడగా అతని ముఖము వికారమైను. ఎవరా రాజండి? బెల్షాసరు. ఇతను ఏం చేస్తాడండి? దేవుని యొక్క మందిరంలో ఉపయోగించే పాత్రల్లో వీళ్ళు మందు తాగుతారండి. మందుపాటి చేసుకుంటారు. మందుపాటి చేసుకుంటే అప్పుడు దేవుని యొక్క చేవ్రాత అంటే ఎవరు రాశారు ఇక్కడ? దేవుడికి చెయ్యి ఉంది, దేవుడు వచ్చి రాశాడంటే దేవుడు రాయించాడు. అంటే దూతల ద్వారా దేవుడు రాయించాడు. అంటే వెనకమాల ఉందే దేవుడే, అంటే దేవుడే చెప్పినట్టే, దేవుడు రాసినట్టే. అది ఏం రాస్తారంటే మెనీ మెనీ టెకేల్ ఉపార్సిన్. ఆ మాట ఎప్పుడైతే అది చూసారో రాజు ముఖము వికారమాయను, మిగులు భయపడి. ఎందుకు భయపడ్డాడు? భయపడ్డాడంటే త్వరలో అతనికి శిక్ష అనేది దేవుడు విధిస్తున్నాడని. ఏం చేస్తున్నాడు? త్వరలో అతనికి శిక్ష రాబోతుంది. అతను చేసిన పనులను బట్టి శిక్ష అనేది రాబోతుంది. కాబట్టి అతనికి ముఖం వికారం అయిపోయి చాలా భయపడతాడండి. తర్వాత అతను చనిపోయినట్టుగా కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మనల్ని రక్షించే శక్తి కానీ, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని శిక్షించే శక్తి కానీ దేవుని యొక్క వాక్యానికే ఉంది. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యానికి లోపడి మనల్ని రక్షించే వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించే వారిగా మనమంతా కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథంలో నుండి కొన్ని మాటలు నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి. విన్న వాక్యాన్ని దాన్ని అర్థం చేసుకుని నీ యొక్క వాక్యానికి రక్షించే శక్తి ఉందని, అదే వాక్యానికి శిక్షించే శక్తి కూడా ఉందని నీ యొక్క మాటల ద్వారా నీ యొక్క పిల్లలకు వివరించి చెప్పాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం తను జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచామని, మహిమ ఘనత ప్రభువులు మీరే పొందాలని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.